టాపిక్లోకి వస్తే ఇందాక మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి స్ట్రేచర్కి డీజీపీని సార్ అంటారని, డిఐజీని సార్ అన్నారని, డీజీపీని కూడా నియమించినటువంటి స్ట్రేచర్ అని చెప్పారు మీరు. వాస్తవానికి కాస్త చరిత్రలోకి ముందు చూసుకుంటే నాట్ ద డీజీపీ, ప్రధానమంత్రిని కూడా నిర్ణయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఎవరు కూడా అన్డిబేటబుల్, అది దాన్ని ఎవరు తిరస్కరించలేనటువంటి మాట. ఒకానొక సందర్భంలో దేవేగౌడ గారిని ప్రధానమంత్రిగా సెలెక్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ టీంలో ఉన్నారు. స్పీకర్ని, దేశ స్పీకర్ని సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తి, జేఎంసీ బాలయోగిని స్పీకర్ గా అపాయింట్ చేసినటువంటి వ్యక్తి, అంత గొప్ప స్ట్రాచర్ ఉన్న వ్యక్తిని గత పాలకులు పోలీసులను అడ్డం పెట్టుకుని, మీకు తెలిసిందే కదా ఎంత దారుణంగా, దాదాపు 72 సంవత్సరాల వ్యక్తి 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు, సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది. ఏ మాత్రం ఆధారం లేనటువంటి కేసుల్లో ఆయన అరెస్ట్ చేసి దాదాపు 600-700 కిలోమీటర్ ఆన్ రోడ్డు తీసుకెళ్లి శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన ఒక ఎథిక్స్ ఉన్న లీడర్గా, మారల్స్ ఉన్న లీడర్గా కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి ఏం పిలిపించాడంటే చట్టాన్ని తన పని చేయనివ్వండి, ఇబ్బంది పెట్టొద్దండి, కార్యకర్తలు కూడా సంయమనం పాటించండి అని చెప్పారు. అయినప్పటికీ మీకు తెలుసో లేదో 52 రోజులు ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లా కేంద్రంలో నిరసన దీక్ష వ్యక్తం చేశారు శాంతియుతంగా ప్రజలు. 52 రోజులు ప్రతిరోజు దీక్షలు, ప్రతిరోజు నిరసన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చేంత వరకు. మీకు తెలుసో లేదు, చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి టు విజయవాడ రావడానికి నాకు తెలిసి కరెక్ట్ గా సాధారణ పరిస్థితుల్లో 1.5 hours 2 hours జర్నీ అంతే. అటువంటిది ఆయన సాయంత్రం 5 గంటలకి రాజమండ్రి జైలు నుండి విడుదలైతే ఉండవల్లిలోని తన స్వగృహం చేరుకోవడానికి ఉదయం మరుసటి రోజు ఉదయం 4 గంటల దాకా అయింది. అడుగడుగున జన నీరాజనం పెట్టారు. అప్పుడే అర్థం చేసుకుని ఉండాలి జగన్మోహన్ రెడ్డి సర్కార్, బ్లెండర్ మిస్టేక్ చేశాను నేనే చెప్పేసి. నీ అరెస్టుతో రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా మలుపు తిరిగింది. నువ్వు ఏదైతే చేయకూడదో ఆ పెద్ద బ్లండర్ చేశావు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నీ పరిస్థితి 151 నుండి 11కు పడిపోయింది. అంటే దాదాపు 140 సీట్లు పెరిగాయి. మాట్లాడుతూ చెప్తా ఉంటావు కదా, నా ఇంటర్వ్యూ కూడా పీకలేరు. ఏకంగా నీ ముఖ్యమంత్రి పీఠాన్ని పీకారు, 141 సీట్లు పెరిగారు. పోలీసులు ఎంత దారుణంగా, ఇప్పుడు కూడా మీరు చూడండి, ఈ జత్వాని కేసు చూస్తే ఆమెను అరెస్ట్ చేసినటువంటి విధానం కూడా ఒకసారి ఆలోచించండి. ఎఫ్ఐఆర్ కట్టింది 2/2/24 ఎఫ్ఐఆర్ కడితే ఈ సస్పెన్షన్ ఆర్డర్ జియో నెంబర్ 1590లో వీళ్ళకి ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్లు చాలా స్పష్టంగా ఉంది. ది రికార్డ్ షోస్ దట్ ది ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ ఆన్ 2/2/24 6 AM 6:30 AM whereas 3P Sitaram Anjaneyulu IPS passed on instructions to Kantirana Tata IPS and Vishal Guni on 31/1/24. ఎఫ్ఐఆర్ నువ్వు 2వ తేదీ కడితే నువ్వు ఆమెను అరెస్ట్ చేయడానికి 31వ తేదీ మీరు బయలుదేరి వెళ్ళి ఆర్డర్స్ ఇచ్చారంటే ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? నీకు ఇచ్చిన సస్పెన్షన్ ఆర్డర్స్ లో టెర్మినాలజీ ఇదే. సీతారామాంజనేయులు అడిషనల్ డీజీ గారి సస్పెన్షన్ ఆర్డర్లో ఉన్నటువంటి పదాలే నేను యథాప్రతిగా చదివి వినిపించాను. ఇంత నిస్సిగ్గుగా వ్యవహరించారంటే పోలీసులు. ప్రభుత్వం ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్, బాగా కులంకుషంగా చర్చించాలంటే సీతారామాంజనేయులు దీంట్లో ఏం పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండదు, క్రాంతిరాణ టాటా గారికి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండదు, విశాల్ గున్ని గారికి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండదు. అప్పటి ప్రభుత్వం సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్ తో జిందాలు ఇచ్చేటువంటి డబ్బులకి కక్కుర్తిపడి, ఇంకా అంతే కదా, ఊరికి ఎందుకు చేసి పెడతారు? జిందాలకు కూడా ఇంత పెద్ద సహాయాన్ని ఎందుకు చేసి పెడతారు? వీళ్ళు డబ్బుల కోసమే కదా. ఏదో ఒకటి కొద్దిగా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చించడం తల ఈ బందిపోటు దొంగలు కదా పంచుకుంటారు, ఆ విధంగా పంచుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి పంచుకొని ఉంటాడు, సజ్జల భార్గవ రెడ్డి పంచుకొని ఉంటాడు. ఈ ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెన్షన్ గురి అయ్యారు. నిన్న కాక మొన్న ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళ పైన A2, A1 వచ్చి వాడు కుక్కల విద్యాసాగర్, A2 వచ్చి సీతారామాంజనేయులు,
A3 వచ్చి క్రాంతిరాణా టాటా, A6 వచ్చి విశాలపురి. బాధ సిగ్గు అనిపించట్లేదా? ఐపీఎస్ అధికారులుగా ఉన్నారు. మీ ఆధ్వర్యంలో ఎన్నో మంది కేసులను ఇన్వెస్టిగేట్ చేసి ఉంటారు. ఈ కేసులు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒక సిఐ స్థాయి అధికారి. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్. ఈయన ముందు మీరు రేపు పొద్దున ఇన్వెస్టిగేషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అడిషనల్ డీజీ స్థాయి అధికారి. ఏమో రేపు అరెస్ట్ కూడా జరగవచ్చు, చెప్పలేం. రేపు పొద్దున కుక్కల విద్యాసాగర్ని పోలీస్ కస్టడీలోకి తీసుకుంటారు. పోలీస్ కస్టడీలోకి కావాలని చెప్పి పిటిషన్ వేస్తే తీసుకుంటారు. కుక్కల విద్యాసాగర్ని కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తే వీళ్ళందరూ పేర్లు చెప్తాడు. నాకేం తెలియదు సార్, ప్రసాద్ గారు మారిపోయి వీళ్ళందరి పేర్లు చెప్తాడు. కాబట్టి పోలీస్ అనే పదానికి అర్థం తెలుసుకోవాలా. పబ్లిక్ ఆఫీసర్ ఫార్ లీగల్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్ ఎమర్జెన్సీ. పోలీస్ అంటే పబ్లిక్ ఆఫీసర్ ఫర్ లీగల్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్ ఎమర్జెన్సీ. పోలీస్ అనే పదానికి అబ్రివేషన్. మీరేం చేశారు? మీరే క్రిమినల్ గా తయారయ్యారు. మీరు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన వాళ్ళు మీరు క్రిమినల్స్ గా మారారు ఈరోజు. గత ప్రభుత్వం బాలకోటయ్య గారు, సప్తగిరి ప్రసాద్ గారు చెప్పినట్టుగా క్రిమినల్స్ను పట్టుకోవాల్సిన పోలీసులే క్రిమినల్ మెంటాలిటీతో ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్లు ఒకప్పుడు అంటే ఏదైనా ఎస్పీ గారికి చెప్తామంటే కింద ఆఫీసర్ అందరూ సర్దుకునేవాళ్ళు. అవినీతి పరులు కూడా నీతివంతులుగా ఉండేవాళ్ళు. ఎస్పీ గారికి తెలుస్తుందా, ఎస్పీ గారికి ఫోన్ చేస్తామంటే చాలా భయపడేవాళ్ళు. ఇప్పుడు అదేమీ లేదు సార్. అంటే విత్-ఇన్ 1 ఇయర్లో జాయిన్ అయిన విత్-ఇన్ 1 ఇయర్లో ఐపీఎస్ ఆఫీసర్లు హైదరాబాద్లో 3-4 విల్లాలు ఎంత, ఆ విల్లా ఎంత, ఈ విల్లా ఎంత అని ఒక ఇన్స్పెక్టర్ని పెట్టుకొని మాట్లాడతానంటేనే ఆ డిపార్ట్మెంట్ ఎంత కలంకితమైందో మనం చూసాం. మరి ఇటువంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఆఫీసర్లను కూడా సార్, పలానా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పలానా సిఐ తప్పు చేశాడు, ఈ సిఐ తప్పు చేశాడంటే మరి సిఐలు మనం కొత్తగా తేలాం. పొన్నూరులో ఉన్న సిఐని అమరావతిలో వేయాలి, అమరావతిలో ఉన్న సిఐని విజయవాడలో వేయాలి, విజయవాడలో ఉన్న సిఐని మా అంటే మచిలీపట్నం వేస్తారు. వాళ్ళకి అంతకన్నా జోన్లే కదా. మరి ఏం చేద్దాం? అదే మెంటాలిటీతో ఉన్నారు, అదే అవినీతి పరులతో ఉన్నారు, అదే అడ్డగాగే ఉన్నారు. మరి ఎలా చట్టం ఏం చెప్తోంది? రామశేఖర్ గారు సార్, గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలన జరిగిన ఘోరాలు, నేరాలు, శాపాలు, తాపాలు, పాపాలు గురించి రాయాలంటే మళ్ళీ శ్రీకృష్ణదేవరాయల పులుగులో ఉన్న అష్టదిగ్గజాలు వచ్చి గ్రంథాలు రాయాలి. రామాయణమో మహాభారతం గ్రంథాలు రాయాలి. అంటే అన్ని దాష్టీకాలు జరిగినాయి.